ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి కీర్తనలు 30:12 చరణాన్ని మనం చూస్తే, నీవు నా గోనెపట్ట విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపచేసి ఉన్నావు. ఈ కీర్తన భక్తుడైన దావీదు వ్రాస్తా ఉన్నాడు, నీవు నా గోనెపట్ట విడిపించి నన్ను సంతోష వస్త్రము ధరింపచేసి ఉన్నావు అనేటువంటి మాట. గోనెపట్ట అనేటువంటిది దుఃఖానికి, వేదనకు, బాధకు సాదృశ్యంగా ఉంది. అందుకని అంటున్నాడు, నా బాధను, నా దుఃఖాన్ని, నా నిట్టూర్పులను నీవు తీసివేసి సంతోష వస్త్రమును నాకు ధరింపచేసి ఉన్నావు దేవా అని ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాడు, ప్రభుని ఆరాధిస్తూ ఉన్నాడు. ఒకవేళ నీవు కూడా ఎలాంటి పరిస్థితుల్లోనే ఉన్నావేమో ప్రియ సహోదరి సహోదరుడా, దుఃఖముతో, వేదనతో, బాధతో, భారభరితమైనటువంటి హృదయంతో, ఎవరు ఓదార్చలేనటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉంటే, ఎవరి ఆదరణ నీకు దొరకకపోయి నువ్వు బాధపడుతూ ఉంటే ప్రభువు నీతోనే మాట్లాడుతున్నాడు. నన్నెవరు కూడా పట్టించుకుంటలేదు, నాకెవరూ లేరు అనుకుంటే దేవుడు నీ పక్షంగా ఉన్నాడు. ఆయన నీ గోని పట్టను తీసివేసి నీకు సంతోష వస్త్రాన్ని ధరింపచేసేవాడు, నీ హృదయాన్ని ఉల్లసింపచేసేవాడు, సంతోషాన్ని ఇచ్చేవాడు. ఎప్పుడనంటే నీవు దేవుని మీద అనుకున్నప్పుడు. దావీదు ఈ కీర్తనను ప్రారంభిస్తూ ప్రభువు అయిన దేవునికి మొరపెడుతూ ప్రార్థిస్తూ ఉన్నాడు. ప్రార్థిస్తున్నప్పుడు నీవు నన్ను స్వస్థపరిచావు, నన్ను బలపరిచావు దేవా అని దేవుణ్ణి స్తుతిస్తూ, నీవు నా యొక్క దుఃఖాన్ని, నిట్టూర్పుని విడిపించి సంతోష వస్త్రాన్ని నాకు ధరింపచేస్తావు అనేటువంటి మాటను తెలియజేస్తున్నాడు. నిజంగా దేవాది దేవుడు మన జీవితాల్లో ఉన్నటువంటి వేదనను, బాధను తొలగించి ఆనందాన్ని, సంతోషాన్ని ఇవ్వటానికి లోకానికి వచ్చాడు. ప్రభువుని హృదయంలో సంతోషాన్ని నింపుతాడు. గనుక దేవాది దేవుని మీద నువ్వు అనుకున్నప్పుడు, దేవునికి నువ్వు సంపూర్ణంగా లోబడినప్పుడు, నీ జీవితంలో ప్రభువుకి నువ్వు సమర్పించుకున్నప్పుడు దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేసేవాడు. నీ దుఃఖాన్ని, నిట్టూర్పులను, వేదనను తొలగించి నిన్ను ఆనందముతో, సంతోషముతో నిన్ను నింపేవాడు. సంతోష వస్త్రాన్ని ధరింపచేసేవాడు. ఇప్పుడు నీవు వేసుకున్నటువంటి వస్త్రం ఎలాంటిదంటే సంతోషంతో, ఆనందముతో నువ్వు ఉండగలుగుతావు. నీ హృదయంలో ఏమున్నా లేకపోయినా దేవుడిచ్చేటువంటి ఆనందాన్ని అనుభవించగలుగుతావు. అట్టి కృప పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించునుగాక. పరిశుద్ధుడానికి వందనాలు. ఈ కొద్ది మాటలు మా నీకులో దీవించి నీ కృపతో నడిపించండి. నీ బిడ్డలు నీ చేతులకు అప్పగిస్తుండగా బలపరచమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.